హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఎలక్ట్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుండి ఒక జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరిగింది. సో హైదరాబాద్ లొకేషన్లో మీకు జాబ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆ కంపెనీకి సంబంధించిన జాబ్ రోల్, క్వాలిఫికేషన్, పాస్ అవుట్, జెండర్, ఏజ్, శాలరీ, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇంటర్వ్యూస్ ఎలా ఉంటుంది అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో కంపెనీ వచ్చేసి మనకు హైదరాబాద్లో అయితే ఉంది. జాబ్ రోల్ విషయానికి వస్తే నీమ్స్ ట్రైనీ అనే జాబ్ రోల్కి మనం జాబ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే ఐటీఐ, డిప్లొమా, ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎవరైనా సరే ఒక జాబ్స్కి అనేది అప్లై చేసుకోవచ్చు. 2015 నుండి 2020 వరకు పాస్ అవుట్ అయిన ఐటీఐ, డిప్లొమా, ఇంటర్ వాళ్ళు ఒక కంపెనీలో అయితే మీరు జాబ్ చేయడానికి అయితే అర్హులు అన్నమాట. 19 ఇయర్స్ నుండి 23 ఇయర్స్ ఉన్న ఫీమేల్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఎక్కువ జాబ్స్ అన్నమాట. వాళ్ళని వచ్చేసి ఎక్కువ జాబ్స్లో అయితే మీరు జాబ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. వీళ్ళకు మొదటి సంవత్సరంకి 10,000 రూపాయలు జీతం అయితే ఇస్తారు. రెండో సంవత్సరానికి 11,000 జీతం అయితే ఇస్తారు. ఫర్ ఎవ్రీ ఇయర్ 1,000 రూపీస్ ఇంక్రిమెంట్ అయితే ఉంటుంది. ఈ ఇయర్ 10,000 ఉంటే నెక్స్ట్ ఇయర్ ఏమో 11,000, నెక్స్ట్ ఇయర్ 12,000, నెక్స్ట్ ఇయర్ ఇలా అయితే శాలరీ ఇంక్రిమెంట్ అయితే ఉంటుంది. 50 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. ఇంటర్వ్యూ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే హెచ్ఆర్ అండ్ ఫైనల్ రౌండ్ అయితే ఉంటుంది. ఆ విధంగా మనకు జాబ్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. వర్క్ లొకేషన్ వచ్చేసి మీరు హైదరాబాద్లో జాబ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి 3 ఇయర్స్ ఆన్ జాబ్ ట్రైనింగ్ కింద అయితే మీరు వర్క్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. బెనిఫిట్స్ విషయానికి వస్తే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్, వర్కింగ్ లంచ్ ప్రొవైడెడ్ బై డే షిఫ్ట్స్ అండ్ స్నాక్స్ ప్రొవైడెడ్ ఫర్ నైట్ షిఫ్ట్స్ విషయానికి వస్తే 3 షిఫ్ట్స్ అయితే ఉన్నాయి మనకు. దీంట్లో 3 షిఫ్ట్స్ని బట్టి మీరు అయితే వెళ్ళొచ్చు. డాక్యుమెంట్ రిక్వైర్డ్ విషయానికి వస్తే మీ యొక్క రెజ్యూమ్, బయోడేటా, ఆధార్ కార్డ్, క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ తీసుకొని ఈ యొక్క ఇంటర్వ్యూస్కి అయితే మీరు అటెండ్ అవ్వాల్సి అయితే ఉంటుంది. వెన్యూ వచ్చేసి శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ ఐటీ అండ్ మేనేజ్మెంట్, టయోటా షోరూమ్ దగ్గర, కడప డిస్టిక్లో రేపు 20 తారీఖు నాడు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఆ ఇంటర్వ్యూస్కి మీరు అటెండ్ అయితే ఒక జాబ్స్కి అనేది అప్లై చేసుకోవచ్చు. ఏపీకి సంబంధించిన, టీఎస్కి సంబంధించిన ఫీమేల్స్ ఎవరైనా సరే ఈ యొక్క ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవ్వచ్చు. టీఎస్ వాళ్ళకు లాంగ్ అవుతుందనే ఒక విషయం మాత్రమే గుర్తుపెట్టుకోండి. లాంగ్ అయితే మాత్రం వెళ్ళకండి, కానీ టీఎస్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు.